మిమ్మల్ని వాడుకోవాలి అనుకునే వాళ్ళు చేయగలిగిన సహాయానికి సాకులు వెతుకుతారు. మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు సాయం చేయడానికి మార్గాలు వెతుకుతారు. అనువంతైన అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నప్పటికీ వ్యర్థమే. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారి మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధిస్తారు. మాటలలో తెలివిగా ఉండకండి, చేతలలో తెలివిగా ఉండండి. మనిషి గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ, సంతోషాలు మాత్రం చాలా పెద్దవి. బాధే మనల్ని బలవంతులుగా చేస్తుంది. వైఫల్యమే విజయానికి కావలసిన వివేకాన్ని సమకూర్చుకునేలా చేస్తుంది. విజయవంతమైన ప్రయాణంలో పోరాటం ఒక భాగం. ఏ అడుగు మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతుందో తెలియదు. అందుకే అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి. తప్పు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోకు. తప్పించుకోవడాన్ని లక్ష్యంగా మార్చుకోకు. ఈ రెండు నీ జీవితానికి మంచివి కావు అనే సంగతి మర్చిపోకు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీరు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీరు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. ఏ విషయమైనా సరే వివరించాలంటే కొంచెం తెలివి చాలు, కానీ విమర్శించాలంటే పూర్తిగా తెలుసుకోవాలి. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో తిరిగే మొసలిని నమ్మొచ్చు. నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్లను, నీడను కూడా నమ్మకూడదు. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తుంది. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది. తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. మనం చేసిన తప్పులను నిర్మోహమాటంగా మన ముందు చెప్పగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. ఆశలను వదులుకున్నవాడు బుద్ధుడు అయితే, మిడిల్ క్లాస్లో పుట్టే ప్రతి ఒక్కడు బుద్ధుడు అవుతాడు. లోపాలు అనేవి మనిషిలో ఉంటే ఎలాగైనా సరిచేయొచ్చు, కానీ మనసులో లోపాలుంటే మాత్రం సరిచేయడం సాధ్యం కాదు. వెన్నుపోటు పొడిచే చాలామంది కంటే ముఖం మీద కొట్టే కొంతమందే గొప్పవాళ్ళు. డబ్బుందని ఖర్చులను, బలముందని శత్రువులను పెంచుకోకండి. గొప్పతనం అనేది సొంత డబ్బా కొట్టుకుంటే రాదు. నీవు చేసే పని, నడుచుకునే పద్ధతి వల్ల దానంతటదే వస్తుంది. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది, అంతే. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాము. నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం. నీ తప్పును నీవే గుర్తిస్తే గొప్పతనం. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే ముందు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. ప్రేమతో పలకరిస్తే శత్రువైనా బదులిస్తాడు. ద్వేషంతో మాట్లాడితే సొంతవారైనా శత్రువులుగా మారుతారు. ఎవడి జీవితం వాడికి గొప్పే. ఎందుకంటే వాడు పడే కష్టం విలువ వాడికి మాత్రమే తెలుస్తుంది. నీకు లేకపోవడం దరిద్రం కాదు, నీకు లేదు అనుకోవడమే తప్పు. ఇల్లరికం అల్లుడుగా ఉండడాన్ని మగవాళ్ళు అవమానంగా భావించినట్లు, ఇల్లరికం కోడలుగా ఉండడాన్ని ఆడవాళ్ళు అవమానంగా భావించి ఉంటే కుటుంబం అనే దానిని ఈ ప్రపంచం చూసేది కాదేమో. ఈరోజు నువ్వు ఒకరికి కీడు చేసినట్లయితే
రేపటి జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకున్నట్లు అర్థం. ప్రతిరోజు జుట్టుని సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మార్పు అనేది విశ్వం యొక్క చట్టం. మీరు క్షణంలో లక్షాధికారి కావచ్చు, లేదా పేదవాడు కావచ్చు. మనం చేసే మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఏమి జీవితం ఇది అని బాధపడడం కంటే నా జీవితానికి ఏమి తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు. సంతోషం అనేది మన మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. నోటి దురుసు ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువగా ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువగా ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువగా ఉన్నవాడికి వ్యక్తిత్వం ఎక్కువ. కొందరు నచ్చితే ఇష్టపడతారు, కొందరు నమ్మితేనే ఇష్టపడతారు. మనకు చేతకానప్పుడు చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు. నీపై నమ్మకం అవతలి వాళ్లకు ఆపదగా మారవచ్చు. మనం కింద స్థాయి నుంచి పైకి వచ్చి ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎలా వచ్చాము అనేది మరవకుండా ఒక్కసారి గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కరిని చిన్నచూపు చూడడం కానీ, నేను గొప్ప అనే అహం కానీ మనసులో ఎన్నడూ రానే రాదు. నీకున్న తెలివితేటలను నీ బ్రతుకు బాగుపడడానికి ఉపయోగించు, కానీ వేరే వాళ్ళ బ్రతుకు తెరువు పోగొట్టడానికి కాదు. శుద్ధి శరీరానికి మాత్రమే ఉంటే చాలదు, అప్పుడప్పుడు మనసుకు కూడా చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది. లేదంటే గతి తప్పే ఆలోచనలతో మనసు మతి తప్పేలా చేస్తుంది. నేల విలువ తెలియని వాళ్లకు అది మట్టిగానే కనిపించొచ్చు, నేలనే నమ్ముకున్నోళ్లకు అది దైవం. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. అందరి జీవితం ఒక్కటే, కానీ బ్రతకడంలోనే తేడాలు చూస్తున్నాము. మనసు బాగాలేదు, నీతో మళ్ళీ మాట్లాడుతా అనే బంధం కంటే మనసు బాగాలేదు, కాసేపు నీతో మాట్లాడుతా అనే బంధం నిజమైన బంధం. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు, నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. ఒక స్త్రీ మీతో సెక్స్ చేయాలంటే మీరు చేయాల్సిన మొదటి పని ఆ స్త్రీ మీకు లైంగికంగా ఆకర్షితురాలు అయ్యేలా చేయాలి. కోట్ల రూపాయలు పెట్టినా దొరకని ఆనందం ప్రేమించిన వారి మనసులో కౌగిలిలోనే దొరుకుతుంది.